ఆపరేషన్ సింధూర్ గురించి ఇద్దరు మహిళా సైనికాధికారులు ప్రపంచానికి చెప్పారు. ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం విజయభేరి మోగించిందని ప్రకటించారు. అసలు ఇద్దరు విమెన్ ఆర్మీ ఆఫీసర్స్ తోనే మీడియా సమావేశం పెట్టడం వెనుక కారణం ఏంటి? అసలు ఎవరు ఈ కల్నల్ సోఫియా ఖురేషీ, ఈ లేడీ శివంగి గురించి ప్రపంచమంతా ఎందుకు మాట్లాడుకుంటోంది? పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం అరవీర భయంకరంగా బదిలిచ్చింది. దాడుల దృశ్యాలు, శాటిలైట్ ఇమేజెస్ ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రసారమయ్యాయి. అసలేం జరిగింది? ఎక్కడెక్కడ భారత ఆర్మీ వైమానిక దాడులు చేసింది? ఆపరేషన్ సింధూర్ వివరాలేంటని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టైంలో ఆ డీటెయిల్స్ వివరించేందుకు మీడియా ముందుకు ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులొచ్చారు. వారే కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆర్మీలో కల్నల్ సోఫియా ఖురేషీ, ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇద్దరు మహిళా సైన్యాధికారులతో ఆపరేషన్ సింధూర్ గురించి మీడియా సమావేశం నిర్వహించడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఎంతో ఉన్నతంగా ఉందని తెలుస్తోంది. పెహల్గాం దాడిలో చనిపోయింది 26 మంది పురుషులే. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలు వితంతువులుగా మారారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు ప్రతీకారం తీర్చుకున్నామని మహిళా ఆర్మీ అధికారులతోనే మీడియా సమావేశం పెట్టి ప్రపంచానికి చెప్పినట్టయింది. కల్నల్ సోఫియా ఖురేషీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. అసలు ఎవరీమే, నేపథ్యమేంటి అంటూ చర్చించుకుంటోంది. గుజరాత్ కు చెందిన సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్. యుఎన్ఓ పీస్ మిషన్ లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18లో భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి హిస్టరీ క్రియేట్ చేశారు. 18 దేశాలు పాల్గొన్న ఈ సైనిక విన్యాసాల్లో ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం గురించి ప్రపంచమంతా ముచ్చటగా మాట్లాడుకుంది. 1990లో సోఫియా ఖురేషీ సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కి చెందిన సీజన్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రశంసించారు. సోఫియా ఖురేషీ పట్ల ఎంతో గర్వంగా ఉంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. मेरे आइडल भी है और जो उन्होंने आज ये मैसेज पाकिस्तान को दिया है उसकी सख्त जरूरत थी. हम बहुत टाइम से इंतजार कर रहे थे कि खून खौल रहा था कब इनका बदला मिलेगा. उसको बहुत शौक होता था हर चीज़ को कि ये भाई बहुत कोई फायरिंग कर रहा है बच्चों के खेल का, दीवाल वाल का, तो मैं भी ऐसे करूंगी, मैं ऐसे मारूंगी. दोनों बहनों में गिर जाती थी, छुप जाती थी, लो मार दिया मैंने, कोई इस तरह से करते थे. ఇక మరో మహిళా సైనికాధికారి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె ఎన్సీసీ క్యాడెట్ కూడా. ఎయిర్ ఫోర్స్ లో చేరాలన్న కోరికతో ఎంతో కష్టపడింది. భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్ గా చేరి తన కలను నెరవేర్చుకుంది. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్స్ ని కూడా నడిపారు. వ్యోమిక అంటే ఆకాశ పుత్రిక అని అర్థమట. తన పేరుకు తగ్గట్టుగానే నింగిలో శివంగిలా శత్రు సేనల గుండెల్లో సింహ స్వప్నమైంది వ్యోమికా సింగ్.